దేవుడు తను ప్రేమించిన ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే దీనులుగా ఉండాలనుకున్నాడు. దీనత్వము అనేటటువంటిది ఎలాంటిదంటే మనం శరీరానికి ఎలా వస్త్రాన్ని అలంకరిస్తామో క్రైస్తవ దేవుని బిడ్డలు వారి జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని మాటకు, దేవుని వాక్యమునకు, దేవుని పలుకుకు ఏం కలిగి ఉండాలంట? లోబడి జీవించాలి. ఆ లోబడుట అంటే దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చినా ఏం చేయాలి? లోబడాలి. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి ఏమవ్వాలి? లోబడాలి. ఒకవేళ దేవుడు మనను శిక్షలోనికి దేవుడు తీసుకువెళ్ళినా కూడా ఆ మాటకు ఏం చేయాలంట? ఒబే అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అంగీకరించి, రక్షణ ఇచ్చినప్పుడు అంగీకరించి, ఒక్కొక్కసారి దేవుడు దూరం చేసినప్పుడు, ఒక్కొక్కసారి దేవుడు గద్దించినప్పుడు, ఒక్కొక్కసారి శిక్షను మన జీవితాల్లో వీలు కలుగు చేసినప్పుడు మానవునికి సహజంగా ప్రేమిస్తే, ఆశీర్వదిస్తే, దీవిస్తే మనుషులకి ఏమవుతుంది? బాగా నచ్చింది. ఒకవేళ హెచ్చరిక వచ్చింది అనుకోండి, వారికి మనసుకు ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది కదమ్మా. హెచ్చరిక ఏ మనుషునికి సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. అయితే వాక్యం అంటుంది ఆ హెచ్చరిక కూడా మనకు ఆశీర్వాదం. వాక్యం అంటుంది నీతిమంతులు మనల్ని కొట్టుట తిట్టుట ఏమై ఉన్నదంట? ఆశీర్వాదకరమని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నీ సేవకుడైనా, అలాగే నీ ఇంటిలో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదిగించి మీ దైవజనుడైన మిమ్మల్ని కొట్టుట తిట్టుట ఏమై ఉన్నదంట? ఆశీర్వాదం. ఎందుకొరకు అంటే అలా దేవుడు మన జీవితంలో గద్దించిన గద్దింపును, శిక్షకు మనం ఎప్పుడైతే లోపడతామో మనలో ఏమొచ్చిందంట? దీనత్వం అనేది కలుగుతుంది. హల్లెలూయా.